తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. వైఎస్ జయంతిపై కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ ఆధిపత్య పోరుని మరో లెవెల్కి తీసుకువెళ్తున్నారా? వైఎస్ ఫ్యాక్టర్ పై హక్కులు ఎవరివి? ఏపీసీసీ పునరుజ్జీవానికి అడుగులు పడుతున్నాయా? వీటితో పాటు మరిన్ని విషయాలపై మాట్లాడడానికి ఏపీసీసీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040234900015, అలానే 040234900016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్ 8006036036. నమస్కారం అండి. నమస్కారం అండి. సో రేపు వైఎస్ జయంతి కార్యక్రమం వైసీపీతో పోటీ పడి మరీ కాంగ్రెస్ వేడుకలు చేస్తోంది. అసలు ఎందుకంటారా? అంటే వైఎస్ ను మీరు ఓన్ చేసుకోవాలని చూస్తున్నారా? మేము దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఓన్ చేసుకోవడం ఏంటి? అసలు ఆయన బ్లడ్, ఆయన ప్రతి ఆలోచన, ప్రతి అడుగు కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగతులైనటువంటి నాయకుడు. మాకు ఓన్ చేసుకోవటం ఏంటి? ఆయన మావాడు. ఏ రోజు కూడా మిగతా వాళ్ళకి, ప్రాంతీయ పార్టీలకి వాళ్ళకి ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ప్రజలు మోసపోయారు, రెండోసారి ప్రజలు మోసపోలేదు. తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. 2019 ఎన్నికల్లో ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు ఉపయోగించుకున్నారో, ఇవాళ 2024 ఎన్నికల్లో ఎక్కడ రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టిన చరిత్ర లేదు. ఎవరు ఉపయోగించుకుంటున్నారో, ఎవరు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బ్లడ్. ఆయన జీవితకాలం కాంగ్రెస్ 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 ద్వారాగా అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర దేశ స్థాయికి నాయకుడిగా అయినటువంటి మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మా గుండెల్లో ఉంటాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా భారతదేశానికి అనేక రాష్ట్రాలు ఇవాళ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఉన్నాయి. స్వర్ణయుగంగా ఉంది 2004, 2009 కాంగ్రెస్ పార్టీ అధికారం అనేటటువంటి ఆలోచన ప్రజల్లో కలిగినటువంటి మాట. అది ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువాడికి ఏదో రకంగా, అది రైతుల, మహిళల, విద్యార్థుల, దళితుల, మైనారిటీల, బీసీల, లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తుల, ప్రతి ఒక్కడికి కూడా కాంగ్రెస్ యొక్క ఫలాలను అందించినటువంటి పరిస్థితి. ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము. ఇక్కడ 58 లక్షల ఇల్లు కట్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అటువంటి నాయకుడి గురించి మనం మాకు ఓన్ చేసుకోవడానికి, అతను మా నాయకుడు, మా నాయకుడు. ఆయన కావాలని కొంతమంది ఆయన జెండా, వేరే వాళ్ళ జెండాని తీసుకొని తల చుట్టేటటువంటి ప్రయత్నం, లేకపోతే ఆయనకి వేరే టవలేసేటటువంటి నాయకత్వం, వాళ్ళ పార్టీనే స్వరూపం లేనటువంటి పార్టీ యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ. ఆ పేరుతో వచ్చినటువంటి పార్టీ వాళ్ళు ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం, ఆయన యొక్క బొమ్మను అడ్డం పెట్టుకొని మాది అసలైన కాంగ్రెస్ అని చెప్పి ప్రజలు మభ్యపెట్టి ఉండొచ్చు. కానీ 2024లో ప్రజలు నిజం గ్రహించారు. ఎక్కడ కూడా 2024లో రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేయమని కానీ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కానీ వాళ్ళు ఎక్కడా పెట్టుకోలేదు. మీరు చూడండి, కావాలంటే సిద్ధం నన్ను చూసి ఓటేయండి, నా బట్టను చూసి ఓటేయండి అన్నాడు తప్ప రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేయారు అనేటటువంటి ఆలోచన వాళ్ళకి ఉపయోగించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన మహానాయకుడు. వారిని మేము వారి యొక్క గొప్పతనాన్ని, ఆలోచనని ఇవాళ ఉన్నటువంటి జనరేషన్కి, ఇప్పుడు ఉన్నటువంటి యువ నాయకులకి, యువకులకి ఆ మహానాయకుడి యొక్క ఆలోచన విధానాన్ని, అడుగుని ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు, పోర్టులు, మరి సంక్షేమము, మౌలిక సదుపాయాలు, మరి సంక్షేమం, అభివృద్ధి మరి ముఖ్యంగా వాళ్ళకి మహిళలకి సాధికారతకు సంబంధించినటువంటి దానిలో కానివ్వండి, మరి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారాగా పల్లెల్లో ఒక రకమైనటువంటి అభివృద్ధి కనెక్ట్ చేసి కక్షలు, కార్పణ్యాలతో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసి సాధించినటువంటి వ్యక్తి. హింసాత్మక ధోరణిలో ఉన్నటువంటి నక్సలిజాన్ని కూడా
దాన్ని అరికట్టి వాళ్ళకున్న ఇబ్బందులను అధిగమించాలని చెప్పి చర్చలకి నాంది పలికినటువంటి నాయకుడు, ఓటమి ఎరుగని ధీరుడు, ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఓటమి ఎరగని నాయకుడు, సిఎల్పి నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా, మరి అనేక 2 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దురదృష్టం ఆయన యొక్క అకస్మాత్తుగా ఆ యొక్క ప్రమాదవశాత్తు మరణించటం అనేటటువంటిది కాంగ్రెస్కి, తెలుగు ప్రజలకి ఈ యొక్క మరణం, ఆయన యొక్క మరణం తీరని లోటు. లేకపోతే ఈ టైం కల్లా భారతదేశం ఆంధ్ర రాష్ట్రాన్ని బలోపేతమైన రాష్ట్రంగా చేసి ఉండేవాడు. రైట్, మనకు కాల్ ఉన్నారు. మనోహర్ న్యూ జెర్సీ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఇప్పుడు మీరు వైఎస్ఆర్ గురించి చెప్తున్నారు కదా, అప్పుడు ఆయన ఉన్నప్పుడు 110 SEZ ప్రాజెక్ట్స్ ఇచ్చారండి. అంటే ఒక 110 ప్రాజెక్ట్స్ భూములు ఇచ్చారు. అసలు ఆ భూములలో మరి అసలు ఏ కంపెనీస్ వచ్చాయి, ఏంటి, ఆ భూములు ఏ రకంగా వాడుకున్నారో ఎవరికీ తెలియదు. సెకండ్ ఏంటంటే వ్యాన్పిక్ ప్రాజెక్ట్ పైన 20,000 ఎకరాల కంటే ఎక్కువ ప్రకాశం జిల్లాలో ఇస్తే, వ్యాన్పిక్ ప్రాజెక్ట్ కి నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఇస్తే, ఆ నిమ్మగడ్డ ప్రసాద్ 850 కోట్లు సాక్షిలో పెట్టుబడులు, అసలు సాక్షి పేపరు ఛానల్ పుట్టిందే అక్కడి నుంచి. కాబట్టి మీరు వైఎస్ఆర్ మార్కెటింగ్ తప్ప మీరు మీ అంతగా ఒక కొత్త తరాన్ని, ఒక యువతరాన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మీరు అది ప్రొజెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. అయిపోయింది వైఎస్ఆర్ మార్కెటింగ్, అదంతా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారు. ఆయనకు ఒక్కసారి ఛాన్స్ అంటే ఇచ్చారు. ఆయన మితిమీన అహంకారంతో ఆయన చేసిన పాలన దరిద్రంగా అయిపోయింది. ఆయన పంపించేశారు. ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే, ప్రజలకు ఎవరు మంచి చేస్తారో ఏంటి అన్నది చూస్తారండి. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటం అన్నది ఇక నడవదు. రాజకీయాల్లో ఆ స్ట్రాటజీ, ఆ మార్కెటింగ్ చెల్లదని ఈ ప్రజలు నిరూపిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎస్ సార్. సార్ మీరు అన్నట్టుగా SEZకి సంబంధించినటువంటి దానిలో మీరు చూడండి, కావాలంటే శ్రీ సిటీ నెల్లూరులో కానీ, మన నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీకి సంబంధించినటువంటి దానిలో అపారమైనటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి శ్రీ సిటీని స్థాపించి ఈరోజు కూడా అనేకమైన పరిశ్రమలు, అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగించినటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా వాన్పిక్ ద్వారాగా అంతర్జాతీయ స్థాయిలో ఒక అభివృద్ధి చేయాలనేటటువంటి ప్రయత్నంలో భూములు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కేటాయించింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ భూముల్లో జరిగినటువంటి కొన్ని అవకతవకలు జరిగినటువంటి మాట మీరు దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తర్వాత పార్టీ మారినటువంటి పరిస్థితి. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జనరంజకమైన పాలన, మాట తప్పని మడమ తిప్పని పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ. ఇవాళ మీరన్నట్టుగా ఆయన పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు కోసుకుంటామంటే ఇవాళ నమ్మరు జనరేషన్ కూడా. ఒక వినూతనమైనటువంటి ఆలోచనలతో ఇవాళ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా పాలకులు పనిచేయాలి. రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి తప్ప స్వార్థపూరితమైన, ఇప్పుడు మీరు ఒక్కసారి చెప్పండి, పోలవరాన్ని గడిచే 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రాజెక్టుగా, అపర సంజీవినిగా దీన్ని కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పి చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మేము ఇట్లా చిటికేసి ఇదిగో మా నాయకుడు ఓపెన్ చేస్తున్నాడు అన్నాడు. అప్పుడు జనవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అది ఆయన పోయాడు, ఆ జనవనరుల శాఖ మంత్రి పోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. జనవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు అయ్యప్ప మాలేసుకొని అసెంబ్లీ సాక్షిగా డిసెంబర్ 1వ తారీఖున నేను ప్రారంభిస్తున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాన్ని పక్కన పడేశారు. కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లు దాని స్వరూపాన్ని మార్చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ 8.5 లక్షల నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ అటువంటి పరిస్థితిని ఎవరు కాలకులు? ప్రజలు ఆలోచన చేయాలి.
కాంగ్రెస్ హయాంలో 2014 వరకు కూడా ఈ రాష్ట్రం స్వర్ణయుగంగా నడిచినటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని రిమోట్లుగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా రాష్ట్రాన్ని, రాష్ట్ర సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకొని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టడం వల్ల ఇవాళ విపరీతమైనటువంటి అప్పుల పాలతో ఉద్యోగ అవకాశాలలాగా నిరుద్యోగులు, యువతంతా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. చదివించిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా. మీరు ఇస్తారా, మేము ఇస్తామా, లేకపోతే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీ వాళ్ళు జైల్లోనో, ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళు జైల్లో వేయటం తప్ప ఈ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి సంక్షేమం. నేను ఏకీవిస్తా, చెట్టు పేరు చెప్పి కాయలు కోసుకునే పరిస్థితి ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ తప్పకుండా 2029లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేయగలిగిన శక్తి, ఆలోచన ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. రైట్, మరో కాల్ ఉన్నారు. శరత్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. శరత్ గారు. మేడం, హలో, నమస్కారం అండి. శరత్ గారు. నమస్కారం అండి. నమస్కారం మస్తాన్ గారు, నమస్తే. యాక్చువల్లీ చెప్పాలంటే నాది తెలంగాణ, కానీ ఒక విషయం నేను అడగాలని అనుకుంటున్నా. ఒక విషయం, గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మన వైఎస్ఆర్ చనిపోయిన తర్వాతకి ఎప్పుడు ఇది మా పేటెంట్ రైట్ అని ఎప్పుడు మాట్లాడని మీరు, అంటే ఇప్పుడు అనూహ్యంగా ఒక టీడీపీ అనూహ్యంగా ఒక అధికారంలోకి రాగానే మీరు ఈ యొక్క నినాదంని భుజానకెత్తుకొని ఇది మా పేటెంట్ రైట్ అని అంటున్నారు. ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు? నేను అడిగేది ఒకటి, ఎందుకంటే మీరు ఎక్కడ, ఇప్పుడు మీరు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే వైఎస్ఆర్ కి సపోర్ట్ చేస్తున్నారా? అంటే మీకు ప్రధాన శత్రువు వచ్చేసి టీడీపీనా వైఎస్ఆర్సీపీనా? ఐ జస్ట్ వాంట్ స్ట్రైట్ అవే ఆన్సర్ ఫ్రమ్ యువర్ ఎండ్, బికాస్ అండ్ యూ పీపుల్ ఆర్ క్లెయిమింగ్ దట్ దిస్ ఇస్ అవర్ పేటెంట్ రైట్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ అన్ఫార్చునేట్లీ టెల్ యూ ద ఫ్యాక్ట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరితో ఫైట్ చేశారో, వినండి, వైఎస్ రాజశేఖర రెడ్డి, లెట్ మీ కంప్లీట్. ఓకే, రైట్, యా, గో హెడ్. ఎస్, మస్తాన్ గారు చెప్పండి. యా బ్రదర్, ఇప్పుడు మీ వస్తువు మీరు తయారు చేసిన వస్తువుకి మీరు ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మీ నాన్నగారిని మిమ్మల్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మీరు మీ పిల్లల్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. ఆయన పుట్టుకే కాంగ్రెస్, ఆయన పూర్తి ప్రయాణం కాంగ్రెస్. సుదీర్ఘమైన కాలం 4 సార్లు పార్లమెంటు మెంబర్గా, 6 సార్లు ఎమ్మెల్యేగా, సిఎల్పి లీడర్గా, పిసిసి అధ్యక్షుడిగా అంత ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని మాకు ఓన్ చేసుకోవటం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏ గుడ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఓన్ చేసుకోవడం కోసం, ఆయన్ని ప్రజల్ని మోసం చేయడం కోసం ఓన్ చేసుకుంటున్నారు తప్ప మాకు పేటెంట్ కోసం మేము క్లెయిమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ఎవడో తయారు చేస్తే దాన్ని తీసుకొచ్చి మా ప్రోడక్ట్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇవాళ మా ప్రోడక్ట్స్ని ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ మా ప్రోడక్ట్ అంటాడు, లేదా వివేకానంద గారు చికాగోలో మాట్లాడినటువంటి మాటల్ని ఉదాహరిస్తూ ఆయన్ని ప్రజలు తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చికాగోలో వివేకానందులు గారు మాట్లాడిన మాటలో కూడా తప్పుదారిగా తీసుకెళ్లేటటువంటి నరేంద్ర మోడీని చూస్తూ ఉన్నారు మీరు. కానీ మా వస్తువుని మేము మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మా వస్తువుని ఇది గుడ్ క్వాలిటీ, ఇది గుడ్ గవర్నెన్స్ ఇచ్చింది. ఈ గవర్నెన్స్ లేకపోవటం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రం బీడైనటువంటి పరిస్థితి. అది తెలంగాణలో కానీ ఇక్కడ కానీ కాంగ్రెస్ అధికారం లేకపోవటం వల్ల 10 సంవత్సరాల్లో తెలంగాణ, 10 సంవత్సరాల ఆంధ్రాలో బీడైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం వల్లకాడైపోయింది, అప్పుల పాలైపోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు స్వర్ణయుగంగా ఉంది. ప్రతి ఒక్కడు సంతోషంగా ఉన్నాడు, ప్రతి ఒక్కడికి ఉద్యోగాల అవకాశాలు, పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమల రాయితీలు తీసుకొస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మన వాటాను తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, మరో కాల్ ఉన్నారు. నరేందర్ న్యూయార్క్ నుండి కాల్ చేశారు. నరేందర్ గారు. హలో
హలో, నమస్కారం అండి. ఇది వైఎస్ఆర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒకటి చెప్పాలి అని అంటే, వైఎస్ఆర్ జరిగిపోయిన తర్వాతనే ఈ తెలంగాణ కేసీఆర్ బయటికి ఫామ్ హౌస్ నుండి బయటికి రావడము, తెలంగాణ స్టేషన్ వచ్చేసేసి విడిపోయిందండి. అంతకు ముందు కేసీఆర్ అనే అతన్ని మొత్తం గప్చిప్పు పెట్టేసిండు వైఎస్ఆర్. తర్వాత ఈ వైఎస్ఆర్ చేయబట్టి కూడా, ఈ కాంగ్రెస్ చేయబట్టి కూడా ఒక సరైన నాయకుడు లేకుండా, వైఎస్ఆర్ జరిగిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఆలోచిస్తే అసలు ఏపీలో అసలు లేనే లేవు రూల్స్. ఈ తెలంగాణలో కూడా ఏది టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చేసేసి అధ్యక్షుడు అవ్వడము, సీఎం అవ్వడము అని అంటే, మీ కాంగ్రెస్ అసలు మీ 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 స్కూల్ ఏంది, మీ ఫ్యాక్టరీ ఏంది, మీ ఫ్యాక్టరీలో ఎవరెవరు ఉంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైనా ఒక్కరన్నా ఇప్పుడు సీఎం అంటే సీనియర్ నాయకులు కానీ అది కానీ ఎవరైనా ఉన్నారా? మీది అట్లుంది. ఇప్పుడు ఇది కూడా అసలు మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఎంత ఈజీగా వదులుకున్నారు అని అంటే, రాహుల్ గాంధీని వదిలేసేసి అరవింద్ కేజ్రీవాల్ని పెట్టేసేసి మీరు కనుక చేసేది ఉండి, మీరు ఇండియా కూటమి అని చేసేది ఉంటే చాలా మంది ఓట్లు వేసేవాళ్ళు, మీరు పోయి ఆ సీట్లో కూర్చునేటోళ్ళు. మీరు మా రాహుల్ గాంధీ పీఎం కావాలి అనే బదులు మంచోడిని పెట్టేసేసి, ఇది వరకు మన్మోహన్ సింగ్ కదా పెట్టేసినట్టు ఎవరిని పెట్టేసేసినా కానీ మీరు అటు సైడ్ కూర్చునేటోళ్ళు. కానీ మీరు మంచి ఛాన్స్ మిస్ అయింది. ఏంటంటే కోవిడ్ టైంలో ఏ ప్రభుత్వం కూడా వినగాలేదు. ఇక్కడ కేసీఆర్ కానీ, ఇక్కడ అమెరికాలో ట్రంప్ కానీ అందరినీ వాషౌట్ చేసింది. ఎందుకంటే చాలా ఫ్యామిలీ లాస్ జరిగింది, ఎక్కడ ఏది జరగలేదు, ప్రతి కంట్రీలో అయింది. కానీ మన ఇండియాలోనే విరుద్ధంగా మీరు ఆ మంచి ఛాన్స్ ను విడగొట్టిన. నా లాస్ట్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ లోపల ఈ సీనియర్ నాయకులకు నాకు చేరేవలేదు, లేకపోతే నాకు మెడలో దండేయలేదు, నా మీద ఇదేయలేదు అని స్టేజీ మీద కొట్టుకున్న రోజులు కూడా చూసామండి 2014 కన్నా ముందు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా చేయబట్టి అది కొంచెం తగ్గింది అనుకుంటాను. లేకపోతే ఇదివరకు అయితే సీనియర్ నాయకులు అసలు ఓకే మస్తు మజా ఉండేది. ఏంటని అంటే, నాకు చేరేయలేదని లొల్లి, అదే హైలైట్ అయ్యేది. మీరు చెప్పేది ఎవరు పట్టించుకోకపోయేది, ఈ లొల్లే హైలైట్ అయ్యేది. అట్లా ఉండేది ఇది వరకు. ఇప్పుడన్నా కొంచెం తెచ్చుకొని కొంచెం విలువలతో చేయాలని అనుకుంటున్నాను. ఏం లేదు, కొంచెం ట్రాన్స్పరెన్సీ పెంచేసి స్కామ్ కాంగ్రెస్ కొంచెం మార్చాలని అనుకుంటున్నాను. డెఫినెట్గా మాలో మార్పు రాబట్టి, ఇవాళ మా పార్టీలో మార్పు తీసుకురాబట్టి రాహుల్ గాంధీ గారు, మీరు చూశారు మొన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువతని కదిలించినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ప్రతి అంశాన్ని, ఈ దేశ ప్రధాని మణిపూర్లో జరుగుతున్నటువంటి నరమేధం గురించి మాట్లాడండి. ఏం ప్రధానమంత్రికి మణిపూరు మన భారతదేశంలో అంతర్భాగం కాదా? అక్కడ ఆ విధంగా దళితులు, క్రైస్తవుల్ని చర్చిల మీద నరమేధం చేస్తూ ఉంటే ప్రధానమంత్రి మాట్లాడమంటే, ఇంతవరకు మణిపూర్ మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేటటువంటిది ఒకసారి మీలాంటి విదేశాల్లో పుట్టిన స్థలం నుంచి వెళ్ళి దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఆలోచించేయండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు అడుగుతుంది అదే. నిట్ ఎగ్జామినేషన్లు 2 కోట్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. 20 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసి బిక్కుమంటా ఉన్నారు. కేవలం కొంతమంది మాత్రమే ఒకే రూములో ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులకి ఏ విధంగా 6 ర్యాంకులు వస్తాయి, ఏ విధంగా 720, 730 మార్కులు దగ్గరలో వస్తారు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గడిచిన 7 సంవత్సరాల్లో 70 సార్లు పేపర్ లీకేజీలు జరిగినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే, మాలో మార్పు రాబట్టే ఇవాళ రాహుల్ గాంధీ గారు లాంటి యువ నాయకుడు ఇవాళ పార్లమెంట్లో ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి ప్రధానమంత్రి 4 సార్లు మంచినీళ్ళు తాగి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తిని మళ్ళా మతోన్మాదాన్ని చిమ్మి ప్రజల మధ్యన విషయాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధానమంత్రిగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ముందు చూపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ కోవిడ్ వస్తుందని చెప్పి 6 నెలల ముందుగా అలర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని చెప్పి ముందుగా చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు షేర్ మార్కెట్ ద్వారాగా భారతదేశ సంపదను దోచుకున్నటువంటి పరిస్థితిని కూడా ముందుగా అలర్ట్ చేసినటువంటి యువ నాయకుడు. మీలాంటి ఇతర దేశాల్లో ఉండి దేశ ప్రేమికులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైట్. చిన్ని ఫ్లోరిడా నుండి కాల్ చేశారు. చిన్ని గారు. yes madam. చిన్ని గారు, మస్తాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మస్తాన్ గారు, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఒక్క చిన్న విషయం, స్ట్రైట్ అవే క్వశ్చన్. నేను ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నాను.
మీ ఫైటింగ్ అనేది వైఎస్ఆర్సీపీ మీదనా, టీడీపీ మీదనా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమా? స్ట్రైట్ అవే మీరు మొత్తం వచ్చేసి ఒక వైఎస్ Right. జగన్ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసినట్లే మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూసుకోండి. అంటే స్ట్రైట్ అవే కొంచెం మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే బ్రదర్, Right. నేను అనేది ఏంటంటే చిన్ని గారు, మేము ఫైటింగు నరేంద్ర మోడీ యొక్క నియంతృత్వ విధానాల మీద. నరేంద్ర మోడీ దగ్గర బానిస బతుకుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ ప్రభుత్వాలు, పార్టీలు. రాష్ట్రాల తెలుగు ప్రజల్ని తాకట్టు పెడుతున్నాడు. నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రాబల్యం కోసం తన యొక్క రాజకీయంగా తన అధికారాన్ని కాపాడుకోవటం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఓన్గా ఒక కౌన్సిలర్ కూడా గెలవలేనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు రిమోట్తో నడపాలనేటటువంటి ప్రయత్నం మీద మా పోరాటం. రాజశేఖర రెడ్డి గారు బతికినంత కాలం ఇందిరమ్మ పాలన కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లౌకికవాదంతో కూడినటువంటి దేశం సుభిక్షంగా ఇందిరమ్మ పాలనని పదే పదే మాట్లాడినటువంటి వ్యక్తి. మా ఫైటింగు నరేంద్ర మోడీ యొక్క నియంతృత్వ విధానాల మీద, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాల మీద, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అప్రజాస్వామ్య విధానాల మీద, వాళ్ళకి అడుగులు మడుగులు ఒత్తుతున్నటువంటి వ్యక్తులకి అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని చెప్పి మా పోరాటం చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని TV9 ద్వారా చిన్ని గారికి తెలియజేస్తాం. సో ప్రస్తుతం ఏపీసీసీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? నేతల మధ్య సఖ్యత ఉందా? మా దగ్గర డెఫినెట్గా మాకున్నటువంటి బలం, మాకున్న ఆలోచన, మాకున్నటువంటి పార్టీ లైన్ చాలా సమర్థవంతంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీసు భారతీయ జనతా పార్టీ దగ్గర ఇంకా నేను అనకూడదు, పెట్ డాగ్స్ లాగా నిలబడిపోయినాయి. నరేంద్ర మోడీ గారు ఏ బిస్కెట్ వేస్తాడో ఎప్పుడు తీసుకుందాం అనేటటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు మీరు చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు ఉంచుతాం అనేటటువంటి హామీని తీసుకొచ్చారా? విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మన పూర్వీకులు పెద్దలు ప్రాణాలు అర్పించి అంత పెద్ద సిటీని, అంత పెద్ద విశాఖ మహానగరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని తీసుకొస్తే దాన్ని చిన్న చిన్నగా యూనిట్లని బలహీనపరిచి నరేంద్ర మోడీ స్నేహితులకి మిత్రులు దోచిపెడతా ఉన్నారు. పోలవరం అపర సంజీవిని జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి. పోలవరం కానీ పూర్తయితే విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా దాదాపుగా 6.5-7 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి వ్యక్తికి తాగునీరు వస్తుంది. ఎప్పుడైనా నీటి ప్రవాహం ఎక్కువ పెరిగితే బ్యాక్ వాటర్ దాకా రాయలసీమ దాకా వెళ్ళేటటువంటి అపర సంజీవిని పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని ఎవరిని కారకులు? దీనికి ఈ 10 సంవత్సరాల్లో పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే జగన్ని తిడతాడు, జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ 10 సంవత్సరాలు ఈ 2 పార్టీలు ఎందుకు పూర్తి చేయలేకపోయినాయి? జాతీయ ప్రాజెక్టుగా ఉంటే ఎందుకు ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయని చెప్పి ఆలోచన చేయమనేటటువంటిదే మా పోరాటం. పోలవరం లేదు, ప్రత్యేక హోదా ఎక్కడుంది? మరో కాల్ ఉన్నారు, ఫణీంద్ర వర్జీనియా నుండి కాల్ చేశారు. ఫణీంద్ర గారు, హలో, నమస్తే సార్. నమస్తే ఫణీంద్ర గారు, నమస్కారం. నమస్కారం అండి. అయితే మనకి కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ప్రపోజ్ చేశారు. తర్వాత బీజేపీ వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వెంకయ్య నాయుడు గారు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. బట్ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలు ఏం చేస్తారండి? అంటే రాహుల్ గాంధీ గారు నేను ప్రత్యేక హోదా ఇస్తాము, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని సమకూరుస్తాం అంటున్నారు కదా. మీరు ఇప్పుడు కనుక ఇప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ పార్టీని మీరు డెవలప్ చేసుకోవాలి. ఒక అధికారంలోకి వచ్చాక అసలు మీరు ఏం చేస్తారు సార్? మేము చాలా స్పష్టంగా మీరు మా మేనిఫెస్టో కూడా చూడండి. సరే, లోకల్గా సంక్షేమ పథకాలకి ఒక పార్టీకి ఒక విజన్ ఉంటుంది. ప్రతి పేదవాడికి ఏ విధంగా తన యొక్క జీవితానికి సంబంధించినటువంటి దానిలో ఒక ధైర్యాన్ని,
ఒక భద్రతను ఏ విధంగా కలిగించాలో అనేటటువంటి ప్రయత్నం మన పైన. కానీ ప్రత్యేక హోదా ఇచ్చి ఈ తెలుగు గడ్డ మీద కాలు పెడతానన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. అది 3 దఫాలుగా పెట్టారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం 14 పార్టీలు కలిపి గుంటూరులో పెద్ద మహాసభ పెట్టినటువంటి పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క బాధితులు వస్తే భారత్ జోడో అనే మహా పాదయాత్ర ద్వారాగా వాళ్ళకి అండగా ఉంటామనేటటువంటి మాట. పోలవరం కానీ, మరి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అరికట్టడానికి ఫండ్స్ కానీ, రాయలసీమ వెనుకబాటు అరికట్టడానికి ఫండ్స్ కానీ, ఇటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. దయచేసి మీరు అడిగిన ప్రశ్నలు నిజంగా చాలా మంచి ప్రశ్న. దీన్ని దయచేసి TV9 ద్వారాగా జరుగుతున్నటువంటి ఈ వారధి కార్యక్రమం ద్వారాగా ఈ తెలుగు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటటువంటి దానిలో నేను కూడా విశ్వసిస్తానని చెప్పి తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ వలి గారు ఈరోజు మాకు TV9తో వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.